హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ క్రియేటివ్స్. సంక్రాంతి పండుగ వస్తుందంటే తెలంగాణలో గుర్తుకొచ్చే ఫస్ట్ టిఫిన్ అయితే సకినాలు అనమాట. సో దాని ప్రిపరేషన్ ఏంటో మెజర్మెంట్స్తో సహా చూసేద్దాము. ఇవైతే నేను 5 kgsకి అయితే లెక్క అయితే చెప్తున్నానండి. లాస్ట్లో ఎవరు కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఫస్ట్ అయితే బియ్యంని ఒక 4 hours నానబెట్టుకొని వాటిని అయితే వడేసుకోవాలండి. తర్వాత పిండి పట్టించుకొని రావాలి. ఇలా ఒక బెడ్షీట్లో పిండిని అయితే వేసేసి అందులోకి ఓమ, ఉప్పు, నువ్వులు అన్నీ వేసుకోవాలండి. ఈ కొలతలు ఏంటంటే మీకు లాస్ట్లో చెప్తాను. సో వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇలా మనకి ఓమా, నువ్వులు, సాల్ట్ అన్ని పిండిలో వేసిన తర్వాత ఇలా మొత్తం మంచిగా కలిపేలా కలుపుకోవాలండి. తడి పిండి కాబట్టి కొంచెం కలవడానికి కష్టం అవుతుంది. సో ఇలా బెడ్షీట్లో వేస్తే ఈజీగా కలుస్తుంది. తర్వాత ఒక పెద్ద బేసన్ తీసుకొని అందులోకి అయితే కొంచెం కొంచెంగా పిండి తీసుకొని కలుపుకుంటూ ఉండాలండి. మొత్తం ఒక్కసారి కలిపితే ఇబ్బంది అవుతుంది. సో సగం సగం కలుపుకుంటూ ఉండాలి. సో తర్వాత ఇలా వాటర్ వేసుకుంటూ పిండి మంచిగా ముద్దలా వచ్చేంత వరకు చేయాలి. మనకి చేతిలో పట్టుకుంటే పిండి సకినం వేసేలాగా ఈజీగా రావాలన్నమాట. సో అలా అయ్యేంత వరకు అయితే కలుపుకోవాలి. సో ఏంటంటే మనకి పిండి కొంచెం నానితే సకినాలు అనేవి నీట్గా వస్తాయి. సో ఇది ఒక టిప్ అనమాట. నెక్స్ట్ అయితే ముందు రోజు వాష్ చేసి పెట్టుకున్న బెడ్షీట్ అయితే తీసుకొని అందులోకి ఫస్ట్ అయితే మేము సకినాలు పోయాలంటే కంపల్సరీ గౌరమ్మని అయితే పెడతామండి. ఇలా చిన్న ముద్ద తీసుకొని ఇలా పెట్టేసి బొట్టు పెట్టేసి వచ్చిన వాళ్ళకి కూడా బొట్టు అయితే పెట్టి తర్వాత పెద్ద సకినం అయితే పోస్తాం ఇలా. సో మీరు కూడా ఇలానే చేస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఫస్ట్ సకినం పెద్ద సకినం కాబట్టి కంపల్సరీ 5 steps అయితే పోస్తాము. నార్మల్గా అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కలా పోస్తారండి. కొంతమంది 2 వరుసలు, కొంతమంది 3 వరుసలు. అండ్ మేమైతే పెద్ద సకినం మాత్రమే 4 వరుసలు అండ్ రిమైనింగ్ అన్నీ కూడా 2 వరుసలు అయితే పోస్తాము. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే సకినాలు చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి సకినాలు అయితే ఇలా పిండి చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. సో ఇక్కడైతే సకినాలు అయితే పోయడం అయిపోయిందండి. ఇప్పుడు ఇంతకుముందు చూపించిన వేళ అయితే పోసుకోవాలి. కొంచెం మారిన తర్వాత అయితే చిన్న చిన్నగా ప్లేట్స్ ఉంటాయండి, వాటిలోకి తీసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. మీకు తీసే ప్రాసెస్ కూడా చూపిస్తున్నాను. సో ఈ రేకులు ఏంటంటే మా అత్తయ్య వాళ్ళు చేయించి పెట్టుకున్నారనమాట. ఇవి మన నూనెకి అని ఉంటుంది కదండి, దాంతో అయితే ఇలా ఫ్లాట్గా చేయించి పెట్టుకున్నారు. లేదు అంటే ఇంట్లో ఏమైనా మూతలు ఉంటాయి కదా, వాటికి కొద్దిగా ఆయిల్ రాసేసైనా అలా అయినా తీసుకోవచ్చు. ఫ్లాట్ ఉన్న సర్ఫేస్ ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి సకినాలు అయితే డ్రాప్ చేసి మంచిగా ఫ్రై అయిన వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. సో మనకి కొంచెం తడిగా ఉంటే మాత్రం మొత్తం అతుక్కుంటాయండి. ఇంకోటి ఏంటి అంటే నువ్వులు గాలించుకోవాలండి. నువ్వులు గాలించుకునేటప్పుడు అయితే తాలు అంటారు తెలంగాణలో. అయితే ఏంటి అంటే నువ్వులు లైట్ వెయిట్ ఉన్నవన్నీ పైకి వచ్చేసాయండి. అవి ఎంత వీలైతే అంతవరకు అయితే అవి తాల్చుకోవాలన్నమాట. లేకపోతే మాత్రం సకినాలు చిట్లిపోతాయి. అండ్ సకినాలు పోసేటప్పుడు కూడా మధ్యలో గ్యాప్స్ వస్తే అట్లా కూడా చిట్లుతుందన్నమాట ఆయిల్ అయితే. సో ఇవి కేరింగ్గా అయితే చేసుకోవాలన్నమాట. ఎవరికైనా నువ్వులు గాలించే ప్రాసెస్ తెలియకపోతే కామెంట్ చేయండి, అది కూడా వీడియో అయితే చేసి పెడతాను. సో మనకి ఇక్కడ సకినాలు అయితే రెడీ అయిపోయినాయి. మెజర్మెంట్స్ కూడా పెడతాను చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.